అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఇది వరకు మనం వీడియోలో మేషరాశి వారి గురించి తెలియజేశారు. మరి ఈ వృషభ రాశి వారికి గురుగ్రహం మార్పు వల్ల ఎలాంటి లాభాలు వస్తున్నాయి, ఎలాంటి నష్టాలు వస్తున్నాయి, ఎలా కలిసి వస్తుందంటారు వీరికి ఒకసారి తెలియజేయండి. తప్పకుండా. వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖున గురుగ్రహ సంచారం అనేది మార్పు జరుగుతున్నది. అంటే జరిగిపోయినటువంటి సంవత్సరంలో వచ్చేటప్పటికి గురువు, అంటే ఈ సంవత్సరంలో పరాభవన సంవత్సరంలో కూడా గురువు ఒక మంచి స్థానంలో ఉండి వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా వరకు ఇవ్వడం జరిగింది. లాభస్థానంలో శని, ధనస్థానంలో గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇచ్చాడు. ఉద్యోగపరంగా కొన్ని క్లిష్ట సాధ్యమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి సరౌండింగ్స్లో, అంటే అట్మాస్ఫియర్లో పాజిటివ్నెస్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. కానీ రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖున గురువు వచ్చేటప్పటికి ధనస్థానం నుండి తృతీయంలోకి మారబోతున్నాడు. తృతీయంలోకి మారినప్పుడు గురువు వచ్చేటప్పటికి తను ఇచ్చేటువంటి పూర్ణ ఫలితంలో, అంటే 100% ఇచ్చేటువంటి ఫలితంలో 75%, 60% ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. అంటే ఈ యొక్క మార్పు అనేది వృషభ రాశి వారికి పూర్తిగా తగ్గదు, ఒక రకమైనటువంటి స్తబ్దత అనేది ఇస్తుంది. తృతీయంలోకి వచ్చినప్పుడు గురువు కూడా కొన్ని మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాడు. ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాడు అంటే ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. కష్టసాధ్యమైనటువంటి సమస్యలలో ఉన్నటువంటి వారికి దాన్ని ఎదుర్కోవటానికి కలిగినటువంటి ధైర్యం అనేది ముఖ్యం. అంటే మనిషి తనకి ధైర్యం కోల్పోతే తను ఉన్నటువంటి ఒక తాడును కూడా చూసి పాము అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంటే చీకట్లో, అంటే దానికి కారణం ఏంటంటే పిరికితనం. ఆ పిరికితనాన్ని జయించినప్పుడే నిజమైనటువంటి సాక్షాత్కారం ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే దానికి కావాల్సింది ఏంటి అంటే ధైర్యం. ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు, ఈ రాశి వారికి జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు కొంచెం క్లిష్ట సాధ్యమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏదో విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి ఒక శక్తిని ఇవ్వగలుగుతాడు. చేతి వృత్తులు 12 వారు రాబోతున్నటువంటి అక్టోబర్ 31వ తారీఖు నుంచి బాగా రాణించగలుగుతారు. అదేవిధంగా వచ్చేటప్పటికి సత్కార్యాలు చేయగలుగుతారు, మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోగలుగుతారు 10 మందిలో. కాఫీ టీ హోటల్స్ రంగాల వాళ్ళు మరి కొత్త బ్రాంచెస్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా అక్టోబర్ 31వ తారీఖు తర్వాత సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. గురుగారు, ఈ గురుగ్రహం వల్ల వీరికి వివాహ యోగం ఉందంటారా? ఈ రాశి వారికి గురువు యొక్క స్థితి రీత్యా వివాహం జరగటానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నది. ఎందుకంటే తృతీయం నుంచి చతుర్థంలోకి మారుతున్నప్పుడు గురు దృష్టి ఈ రాశి వారికి ఆ యొక్క స్థానం మీద లేదు, అంటే సప్తమం మీద కానీ లేకుంటే కేంద్ర స్థానాల మీద లేదు. కాకపోతే అక్టోబర్ 31 తర్వాత వీరికి కొన్ని మంచి అవకాశాలు, కొన్ని మంచి సంబంధాలు కూడా రావటానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా స్వజాతక రీత్యా కొంచెం అనుకూలమైనటువంటి సమయం కలిసి వస్తే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వీరికి వివాహం జరగడానికి అవకాశం అనేది ఉంది. మరి సంతాన యోగం ఉందంటారా? సంతాన ప్రాప్తికి ఈ యొక్క సంవత్సరం అంత అనుకూలించట్లేదు ఈ రాశి వారికి. ఎస్పెషల్లీ కూడా వచ్చేటప్పటికి అక్టోబర్ టు డిసెంబర్లో వీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంచెం పాజిటివ్నెస్ ఆ యొక్క పీరియడ్లో. మరి ఫార్మర్స్కి ఎలా ఉంటుందంటారు? ఫార్మర్స్కి అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఆల్రెడీ జూన్ జూలై అంతా వచ్చేటప్పటికి వీరికి ఫలదాయం బాగుంటుంది. అంటే అక్టోబర్కే క్రాప్ వస్తుంది కాబట్టి ఆ టైంకి వీరికి గురు సంచారం కూడా బాగుంటుంది కాబట్టి ఆ టైంలో వీరు అనుకున్నవి కొన్ని విషయాలు సాధించగలుగుతారు. గురుగారు, మరి ఓవరాల్ గా చూసుకుంటే పాజిటివిటీ ఎక్కువ ఉందా, నెగిటివిటీ ఎక్కువ ఉందంటారా? వీరికి 60% to 70% పాజిటివ్గా ఉంటుంది. రిమైనింగ్ 30% కొంచెం అడ్డంకులు అనేవి 30 to 40% అడ్డంకులు అనేవి కూడా కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా ఎదుర్కోవాలి. కొన్ని సమస్యలు, క్లిష్ట సాధ్యమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలగాలి. అక్టోబర్ 31 తర్వాత ఈ రాశి వారికి చతుర్థంలోకి గురు సంచారం జరుగుతుంది. ఇది యోగకారకమైనటువంటి స్థానంలోకి ఎప్పుడైతే గురువు మారుతాడో అది యోగాన్ని ఇస్తుంది. అంటే ఈ సంవత్సరం మొత్తం ఈ రాశి వారికి స్తబ్దుగా అయితే ఉండదు.
ఎందుకంటే గురు మార్పు జరిగితే వీరికి ఏదో నెగిటివ్ గా జరుగుతుంది అనేది కాదు. ఎందుకంటే ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి కూడా గురువు అతిచార స్థితిలోనే ఉన్నాడు అన్నమాట. అంటే ఒక సంవత్సరం గురువు 2 రాశుల్లో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 31వ తారీఖున ఈ రాశి వారికి గురువు ఎప్పుడైతే 31వ తారీఖున సింహరాశిలోకి ప్రయాణం చేస్తాడో, కేంద్ర స్థానంలోకి మారుతాడు, ఆ సమయంలో ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం, మానసిక ప్రశాంతత పొందడం, మరియు అదేవిధంగా సొంత గృహ కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి వారికి ఏవైతే ముడిపడినటువంటి విషయాలు ఉన్నాయో, అంటే ఇల్లు తిరిగి అది ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని చెప్పి చివరి నిమిషంలో వెనక్కి వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆ విషయంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. కాబట్టి అక్టోబర్ 31వ తారీఖు నుంచి డిసెంబర్ చివరి వరకు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ ఏప్రిల్ వరకు కూడా గురువు వక్రగతిలో తిరిగి మళ్ళీ తృతీయంలోకి రాబోతున్నాడు. తృతీయంలోకి వచ్చినప్పటికీ కూడా ఈ రాశి వారికి శని యొక్క బలం అనేది కాపాడుతుంది. ఆ యొక్క సమయానికి ఈ రాజ్యస్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క మార్పు కూడా వచ్చేటప్పటికి భాగ్యస్థానంలోకి మారుతున్నాడు. కాబట్టి ఉద్యోగపరంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగపరంగా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి వారు వైదొలగటం, మరియు అదేవిధంగా ఆ యొక్క విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి స్థితిని ఏర్పరచుకోవటం అనేది జరుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంచెం సానుకూలమైనటువంటి స్థితి కూడా ఏర్పడుతుంది రాబోయే రోజుల్లో ఈ రాశి వారికి సొంత వాహనం కొనుక్కోవాలని చెప్పి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అవి సుసంపూర్ణంగా కూడా జరుగుతాయి అక్టోబర్ 31 తర్వాత. అదేవిధంగా విద్యార్థులు కూడా వచ్చేటప్పటికి అక్టోబర్లో బాగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. మొదటి జూన్ నుంచి కూడా వచ్చేటప్పటికి ఏదైతే ఇది మనకు వద్దులే, ఇది మనం చేయలేములే అని చెప్పి దూరంగా పోయేటువంటి వారు, అంటే వ్యాపార పరంగా కూడా మనం చేయలేము అని చెప్పి ఆత్మన్యూనతా భావంతో ఉన్నటువంటి వారు కూడా ఆ యొక్క పనులు కష్టసాధ్యమైనటువంటి సమస్యలను కూడా చేతిలోకి తీసుకొని వాటిని చేతిలోకి తీసుకొని మనోధైర్యంతో ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. అనుకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యని మానసికంగా అనుకున్నటువంటి చాలా విషయాలని వీరు సుసంపూర్ణంగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. వీరికి బాగా నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క గురు సంచార రీత్యా మనోధైర్యాన్ని బాగా పెంపొందించుకోగలుగుతారు. కొంతమంది స్టూడెంట్స్ స్టడీ పర్పస్కి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, వీసాస్కి దీనికి. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా వీళ్ళు? ఈ రాశి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి జాబ్ పరంగా కొంచెం స్ట్రెస్ అనేది అక్టోబర్ దాకా తప్పదు. దాన్ని మెయిన్గా ట్యాకిల్ చేయగలగాలి. దాని తర్వాత ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇంకొక మెయిన్ థింగ్ ఏమిటి అంటే విద్యార్థులు కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రతి విషయానికి ఎక్కువగా ఆలోచించడం. రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి మూడ్ డైవర్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది రాబోతున్న రోజుల్లో. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే స్టూడెంట్స్కి టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి టైం వాల్యూ అనేది ఎక్కువగా తెలుసుకొని చేసుకుంటే మంచిది. గురుగారు, ఓవరాల్గా చూసుకుంటే గురుగ్రహ ప్రభావం వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.